ఈ రోజు సిపిఎం పార్టీ ములుగు జిల్లా బృందం మేడారం జాతర పనులను పరిశీలించడం జరిగింది. మేడారం జాతర పనులకు సంబంధించిన 250 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం చాలా మంచి పరిణామం. అదే కాదు, ఆ 250 కోట్లకు అనుగుణంగా పనులు కూడా పూర్తిగా కాలేదని, అసంపూర్తిగా అయ్యాయి. ప్రధానంగా రోడ్లు ఇంకా పూర్తి కాలేదు. ప్రధానమైన రోడ్లు కొత్తూరు రోడ్ అయినా, మేడారం మెయిన్ రోడ్ అయినా, తాడవరించరు వచ్చే రోడ్ అయినా ఈ రోడ్డు పూర్తి కాలేదు. ఇప్పటికీ జాతర ఇంకొక 15 రోజులు అయితే జాతర మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఆదివారము, బుధవారము, గురువారము ఈ సెలవు రోజులలో 3 లక్షల నుంచి 5 లక్షల మంది ప్రజలు వస్తా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మీ వెంటనే పనులను పూర్తి చేస్తామని చెప్పింది. డిసెంబర్ 3 అన్నది, డిసెంబర్ 15 అన్నది, ఈ రోజు జనవరి 5 అన్నది, తర్వాత జనవరి 12 అంటుంది. కాబట్టి జనవరి 12 వచ్చే వారికి జాతర నుంచి ప్రజలు అనేక మంది రావడానికి అవకాశం ఉంది. పనులు జరిగే అవకాశం చాలా తక్కువగా అవకాశం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ పనులను పూర్తి చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే కాదు, గద్దెల దగ్గర పనులు ఇంకా పూర్తి కాలేదు. కాబట్టి గద్దెల దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంది. గార్డెన్ కూడా పూర్తి కాలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని 250 కోట్ల రూపాయలు కేటాయించి అభివృద్ధి చేయాలి అనుకున్నదో, ఆసియాలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన సమ్మక్క సారక్క జాతరను, ఈ రోజు ఆదివాసుల జాతర ఏదైతే ఉందో దీన్ని అభివృద్ధి చేయాలనేది చాలా మంచి పరిణామం. కానీ అదే రకంగా పనులు పూర్తి కాకపోవడం ద్వారా, తొందరగా పూర్తి కావాలని అధికారుల మీద ఎమ్మెల్యేలు, మంత్రులు ఇబ్బంది పెట్టడం ద్వారా ఈ పనులు పూర్తి కాకపోవడం నాసిరకం చేసే పద్ధతి కనపడుతుంది. కాబట్టి నాసిరకం జరగకుండా చూడాలి. ఇప్పటికే నాసిరకం జరుగుతున్నట్టు సమాచారం ఉంది. కాబట్టి ఈ పనులు పూర్తి కాలేదు. రెండో వైపు టాయిలెట్లు పూర్తి కాలేదు. అదేవిధంగా వాటర్ కూడా ఇంకా పూర్తిగా బిగించే పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే ఈ పనులు పూర్తి చేసే పద్ధతిలో ఇక్కడ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న సీతకైనా, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారైనా ఖచ్చితంగా పనులు పూర్తయ్యాలి. వస్తున్న జాతరకు వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదే క్రమంలో పనులను ఈ నెల 10 వరకు పూర్తి చేసే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆ రకమైన చొరవ చూడాలని తెలియజేస్తా ఉన్నాం. వెంటనే గద్దెల పనులు కూడా పూర్తి చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.